నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు. ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం, మార్చి 15వ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు. రాహుతో కలుస్తుంటారు, శనితో కలుస్తూ ఉంటారు. అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ గోచారంలో అంగారక యోగము, మీరు తమ్నెల్ చూస్తూ ఉంటారు, అంగారక యోగము, బుధాదిత్య యోగము. ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము, అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము. ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది, లేదా కోట్లు సంపాదిస్తారు. అలానే ఈ రాశుల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది. ఇలాంటి తమ్నెల్ మీరు చూస్తూ ఉంటారు. ఇవి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము. ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు. గోచారంలో అలా రూచక యోగం కానీ, మహాలక్ష్మి యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహ స్థానాలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో, ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు. మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే, చూడండి, ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, కుజ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు? రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ మహాదశ జరుగుతూ ఉంటుంది, రాహుతో కలుస్తున్నాడు. సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. శుక్ర మహాదశ ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం. శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి ఉచ్చస్థానము. సో వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. వాళ్ళ జాతకరీత్యా శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వచ్చు. బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి
కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు. శుక్రదశ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలు అనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది. సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు. సో ఇది అర్థం చేసుకోండి. అలానే ప్రతి దానికి హోమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి, మన కర్మ తగ్గుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి, ఇంక వేరే అవసరం లేదు. అంతెందుకండి, ఓం నమఃశివాయ నమఃశివాయ రోజు పొద్దున్నే 1000 సార్లు చదువుకోండి చాలు, ఇంకా మీకు వేరే అవసరం లేదు. సో గోచారంలో బుధాదిత్య యోగము, మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తించండి. ఇది ఫ్యాక్ట్. జాతకరీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు. సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ఇది అంతే, అవసరం లేదు. జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి. ప్రతి దాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి. ఒక టెస్ట్ పెట్టండి, ఇది కరెక్టా రాంగ్ అని. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి బదిలీలు రాబోతున్నాయి. ముఖ్యంగా మార్చి 11వ తేదీ నుంచి ఏదైతే గురువు గారు వక్రతాగం చేస్తున్నారో ఇది చాలా మంచి సింబలిక్ అండి. ఇన్ని రోజులు ఎవరైతే ఈ గత 3-4 మాసాల నుంచి కుటుంబ రీత్యా, ఆర్థిక రీత్యా చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు పడుతూ వస్తున్నారో, అలానే కుటుంబంలో ఒక ఫంక్షన్ లాంటిది జరగాలి, ఒక ఫంక్షన్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఇది వాళ్ళకి మంచి సమయము. అంటే మీ మాటకు విలువ పెరగడము, కుటుంబ రీత్యా అభివృద్ధి, ఆర్థిక రీత్యా అభివృద్ధి, ఏదైనా కుటుంబంలో ఫంక్షన్ లాంటిది జరగడము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు, ఇలాంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఒక మాసంలో గురు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు. మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు, శని కూడా యోగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో ఆర్థిక విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ రీత్యా సామరస్యత ఏర్పడే సూచనలు ఉంటాయి. అలానే ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఒక విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారో, లేదా దంపతులు ఎవరైతే విడిపోయిన బంధం ఏదైతే ఉన్నట్లు కనుక అయితే అది ఫ్రెండ్స్ కావచ్చు, దంపతులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సఖ్యత అనేది ఏర్పడే సూచనలు. పాత మిత్రులని కలుసుకుంటారు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడే సూచనలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఒక మాసంలో. అయితే దశమ స్థానంలో ఎవరు సంచారం చేస్తున్నారు? కుజుడు సంచారం చేస్తున్నాడు. ఉద్యోగంలో ఒత్తిడులు పెరుగుతాయి, ఉద్యోగంలో చాలా స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు. అలానే తల్లి ఆరోగ్య విషయాలలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే వాహన రీత్యా ఏదైనా అశుభ ఫలితాలు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు కావచ్చు, లేదా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాహనాన్ని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరే ప్రయత్నం చేయండి. సడన్ గా వెహికల్ ఆగిపోవడము, వెహికల్ ద్వారా ధన నష్టము, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే సూచనలు ఉంటాయి. ఏంటండి మీరు బాగుందని చెప్పారు, మళ్ళీ ఇదేంటి ఇట్లా చెప్తున్నారు? మనకి గురుబలం ఉంది, గురువు మెయిన్ వక్రతాగం చేస్తున్నాడు. సో ఇది మీకు మంచి ఫలితాలు తీసుకొచ్చి పెడుతుంది. ఏ విషయాలు, కుటుంబ విషయాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, మాటకు విలువ లేకుండా, ఇంట్లో ఒత్తిడిలో, ఇంట్లో ఏదైనా గృహపరమైన అంశాలలో ఏదైనా ఫంక్షన్ లాంటిది జరగాలి అని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది. అలానే పాత మిత్రులను కలుసుకోవడము, విడిపోయిన బంధం అనేది అదేదైనప్పటికీ కూడా ఒక అక్క చెల్లి కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, లేదా ఒక దంపతులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి సెటరేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ దశమ స్థానంలో ఉంటున్న కుజుడి వలన ఈ కేతువు చూస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం ఈ ఇంటికి సంబంధించిన విషయాలు, గృహపరమైన
ఒత్తిడులు, అలానే వాహనపరమైన ఇబ్బందులు, అలానే ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చే సూచనలు నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో. అంటే ఉద్యోగంలో ఒత్తిడులు అండి, స్ట్రెస్ అండి, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుందండి. ఉద్యోగంలో చాలా స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు. అటు డొమెస్టిక్ లైఫ్ అంటే ఇంటికి సంబంధించిన విషయాలు కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా మీకు అనిపించడము, ఫికల్ మైండెడ్, మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గడానికి ఏ విషయాలలో, ఉద్యోగ విషయాలలో. ఇప్పుడు ఎవరైనా సైట్ కొనుగోలు చేసి ఉంటారు, సైట్ విషయంలో కావచ్చు, లేదా తల్లి ఆరోగ్య విషయాలు ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళకి అది ఇంకా రెట్టింపు అయ్యే సూచనలు. ఇలాంటివన్నీ కొంచెం డిస్టర్బెన్సెస్గా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా విషయాలలో ఆర్థికంగా రాబడి, మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు తగ్గుతాయి. కౌటుంబిక విషయాలు కౌటుంబిక విషయాలు అంటే ఏంటి? భార్య భర్తల మధ్య ఉన్న విషయాలలో, లేదా కుటుంబంలో బంధువులతో ఉన్న తగాదాలు తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతువు, దశమ స్థానంలో ఉంటున్న కుజుడు వలన అవన్నీ కొంచెం అప్పుడప్పుడు అప్సెట్ అవ్వడము, మీరు చిరాకు పడడము, ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ మేజర్గా మీకు ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే గురుబలం ఉంది, శుక్రబలం ఉంది, సూర్యబలం రాబోతుంది. కాబట్టి మేజర్గా మీకు ఇబ్బందులు అనేది తెచ్చిపెట్టవు. ఇది మీరు గుర్తించుకోవాలి. ఇక వృషభ రాశి వాళ్ళకి మాసమంతా కాస్త అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. వ్యాపార అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో మీకు పైచేయి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా స్కంద హోమం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. స్కంద హోమం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో స్కంద హోమం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా, అలానే తప్పనిసరిగా కాలభైరవ అష్టకాన్ని పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.